హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి మీద కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదములు చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఏంటి, నువ్వు ఉపవాసం ఉన్నానంటున్నావు, నీ వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నావు. వ్యాపారం చేసుకుంటూ నేను ఉపవాసం ఉన్నాను అంటున్నావే కానీ ఉపవాసం అంటే ప్రార్థన చేయటం లేదు నువ్వు. అందుకని నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు. నువ్వు ఉపవాసం ఉన్నాను అంటున్నావు, నీ పనుల చేత కఠినంగా పని చేయిస్తున్నావు, ఇతరుల చేత కఠినమైన పనులు చేయిస్తున్నావు, దయాదాక్షిణ్యం లేకుండా చాలా స్ట్రిక్ట్గా చెయ్యి, నన్ను ముయ్యి అంటున్నావు, ప్రభువా కనికరించు అంటున్నావు. నువ్వేమో ఇతరు వారి పట్ల కఠినంగా ఉంటూ దేవుని కృప కొరకు నీవు వేడుకుంటే నీకు ఎలా వస్తుంది? దేవుని దయ నీకు కావాలంటే నువ్వు ఇతరుల మీద దయ చూపించాలి. అంతేకాదు, మీరు కలహమాడుచు వివాదములు చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయని వాళ్ళందరికీ సైతాన్ని నేర్పించే పాఠాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే గుద్దులాడుకుంటారంట, ఏంటంటే పోటీ పడతారంట, కలహాలు పెట్టుకుంటారు, వివాదాలు పెట్టుకుంటారు. ఉపవాసం ఉన్నోడు దేవునితో మాట్లాడాలి కానీ పక్కలతో మాట్లాడతాం కాదు. ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థించుకోకుండా అనవసరమైన వివాదాలకు చోటిస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. అందువల్ల మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అది కాదు నిజమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం ఏంటంటే, అట్టి ఉపవాసములో యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. 6వ వచనం, దుర్మార్గుల కట్టిన కట్టును విప్పుటయు, కాడిమోను మేకులు తీయుటయు, బాధించబడిన వానిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. మీ ఆహారము ఆకలిగనిన వారికి పెట్టియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉంది. చాలామంది దేశంలోనండి, నేను ఉపవాసం ఉన్నాను రాత్రి అంటారు. ఏ అంటే బియ్యం లేవంట. బియ్యం లేక, ఆహారం లేకపోతే తినకుండా ఉండటం ఉపవాసం అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? పస్తు. ఏంటది? పస్తు పడతాం అన్నమాట. ఉండి తినకుండా ఉంటే అదేంటి? ఉపవాసం. ఒక ఆయన అడుగుతుంటారంట, ఏం కోరే వాళ్ళ? చేపలండి. అయ్యో చేపలా, నేను ఉపవాసం ఉందాం అనుకున్నానే. సర్లే రేపు ఉంటానులే పెట్టు అంటే ఏంటి అర్థం? ఏంటంటే దానికి ఇష్టమైన పచ్చడా, రేపు ఉందాం అనుకున్నాను ఉపవాసం, సరే ఇయ్యాలే ఉపవాసం ఉంటానులే, రేపు మంచి కూర చేసి పెట్టు అని తిండి మీద ధ్యాసతో ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనమో లేదండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు బియ్యం మిచ్చమైనవి కదా, నీ ఆహారం మిచ్చమైంది కదా, మిగిలింది కదా, దాన్ని ఎవరికైనా లేని వారికి పెడితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీవు కడుపు మార్చుకొని మరొకటి కడుపు నింపితే అది దేవుడు నీ యందు చూసి ప్రీతి చెందుతాడు. ఉపవాసం అనేది ఒక నిష్ట కాదు, ఒక ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. ఉపవాసం అనేది దేవునితో మన హృదయాన్ని లగ్నం చేయటానికి, దేవునితో మన హృదయాన్ని కొమ్మరించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఉపయోగించే సమయం అది. ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకొని ముఖమును కాంతిగా పెట్టుకొని సంతోషంతో నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఆయన నిన్ను చూస్తున్నాడని, ఆయన ముందు కనపడటానికి నీ హృదయాన్ని సరి చేసుకో. అప్పుడు నీకు జవాబులు ఇస్తాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి అంత అవకాశం లేదు అని అంటే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండండి, ప్రతి బుధవారం ఉపవాసం ఉండండి. పరిచయుడు అంట వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటిని, నా దశమ భాగాలు నీకు చెల్లిస్తున్నాను అంటే ప్రభు అన్నాడు,
మీరు మీ భక్తి పరిచయులు శాస్త్రుల భక్తి కంటే ఎక్కువైతే కానీ మీరు నాకు పాత్రలో కారు. కనీసం మనం వారానికి 3 సార్లన్నా ఒక్క పూటన్నా ఉపవాసం ఉండాలి. వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే మంచినీళ్ళు మాత్రం తాక్కుంటూ ఉపవాసం ఉండటం. ఎందుకంటే ప్రస్తుతం మన శరీరాలకి బలం లేదు, వాతావరణం సరిలేదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిలేదు, థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, బీపీలు, ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి. మన శరీరంలో చాలా బాగా నీరు ఉంటుంది. మనం ఎక్కువ నీరు తాగుతుంటే మన శరీరంలో ఉన్న కల్మషం అంతా క్లీన్ అయిపోద్ది. పొట్టలో పేగుల్లో ఉన్న అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అది అసలు ఆరోగ్యం అవుతుంది. వైద్యులు ఏం చెప్తారంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నవాడికి కడుపు జబ్బులే రావటగా. ఏంటంటే దేవుడు చెప్పిన మాటను మనం వింటే కడుపు జబ్బులు రావు, ఏ జబ్బులు రావు. ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఇదయ్యా నా స్థితిని ఆయన, నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను. అందుకే అంతకంతకి భక్తిహీనుడిని అయిపోతున్నాను. అంతకంతకి సాతాను నా మీద పెత్తనం చేస్తున్నాడయ్యా. సాతాను నన్ను లొంగ తీసుకున్నాడయ్యా. నా శరీరేచ్ఛలకు లొంగిపోయానయ్యా, లోకాశలకు లొంగిపోయానయ్యా, అనేక చిక్కుల్లో సమస్యల్లో పడిపోయానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా. నాకు విడుదల పొందే మార్గం లేక తపన పడుతున్నాను యేసయ్యా. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి నాయన. నన్ను లేవనెత్తయ్యా, ఈ చికటగల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తయ్యా. బండపై నా పాదాలు స్థిరపరచు నాయన అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అయ్యా, అటువంటి వారి మొరలు ఆలకించు తండ్రి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ శరీరంలో ఏ రోగం ఉందో, ఏ మనుషుడికి ఏ అవసరం ఉందో, ఏ తల్లికి ఏ పరిస్థితి ఉందో నువ్వు బాగా ఎరిగిన వాడివి కదా. హృదయ వాంఛలు తీర్చేవాడివి కదా. అడిగి ఊహించని దానికంటే మాకు ఎక్కువ ఇచ్చేవాడివి కదా. నీ సన్నిధికి వెతుక్కుంటూ వచ్చారయ్యా. నాకు స్వస్థత కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు మారుబడుసు కావాలి, నా బిడ్డ మారాలి, నా భర్త మారాలి, నా కుటుంబం కట్టబడాలి, నా జీవితంలో అభివృద్ధి చూడాలి, నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, నాకు జ్ఞానం కావాలి అని ఎవరెవరు ఏ ఆశలతో వచ్చారో వారి హృదయ వాంఛలు తీర్చు నాయన. సాతాను బిగబట్టిన ప్రతి కార్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను, మరలా పరీక్షలు వస్తున్నాయి, పాస్ అవుతాను లేదని భయభీతులతో ఉన్న యవనస్తులకు జ్ఞానము దయచేయి నాయన, విజయము దయచేయి ప్రభువా. ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులవుటకు నీ కృపను వారి మీద కుమరించము తండ్రి. ఈ చీకటి లోకంలో వెలుగులాగా, ఈ సవిసారము లేని లోకంలో ఉప్పులాగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ మే 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, తమిళ వారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి. సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్, నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్.
ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పకొస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని ఉదంపూర్లో ఏర్పాటు చేసిన ఈ మీటింగులో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి.